ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మరి భారతదేశానికి ప్రస్తుతం ప్రధానిగా మోడీ గారు ఉన్నారు కదా, మరి రాబోయే కాలంలో ప్రధానిగా భారతదేశానికి ఎవరు ఉంటారు ప్రధానిగా అని అడుగుతున్నారు. అందుకని నేను ఏం చేశానంటే చాలా మంది జాతకాలని పరిశోధించాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ముఖ్యంగా కనపడింది ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ గారు. ప్రస్తుతం ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి ఏంటంటే ఇతని జాతకంలో ఏమిటి సింహలగ్నం అవుతోంది. ఆ తర్వాత ఇతని యొక్క జాతకంలో ముఖ్యంగా ఏంటంటే శుక్ర మహర్దశ జరుగుతోంది. ఈ యొక్క సింహలగ్నానికి కారకుడైనటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఈయన వృషభ రాశిలో ఉండటం అనేది జరిగింది. ఈ వృషభ రాశిలో శనైశ్వరుడితో పాటు బుధుడితో పాటు కూడా ఈయన ఉండటం అనేది ఒక విశేషం. మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు కానీ శుక్రుడు కానీ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఇకపోతే రాహు షష్టమంలో ఉండటం ఇతనికి బలాన్ని సూచిస్తోంది. అంటే షష్టం అంటే అదొక శత్రుక్షేత్రం అవుతుంది. ఈ యొక్క క్రూరగ్రహం ఈ యొక్క క్రూరక్షేత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతన్ని జయించటం అనేది కష్టం అవుతుంది. అంటే ఇంచుమించు శత్రువులకి ఇతను చాలా సింహస్వప్నంగా మారిపోతాడు అని మనం చెప్పాలి. చంద్రుడేమో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మరి ఏలినాటి శని జరుగుతోందని మనం తెలుసుకున్నాం. గురువు మాత్రం పంచమంలో అద్భుతమైనటువంటి రీతిలో ఉండి ఈ యొక్క శుక్రుడిని వీక్షిస్తున్నాడు. ఆ తర్వాత కుజుని కూడా వీక్షిస్తున్నాడు. ఇతని ధైర్య సాహసాలకి ఏమాత్రం తీసిపోవటం లేదు. కేతువు 12లో ఉన్నాడు, అంటే మోక్షకారకుడు అయ్యాడు. ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ఈ జరుగుతున్నటువంటి శుక్రమార్ దశలు శుక్రుడేమో 10వ స్థానాధిపతి, అంటే కర్మస్థానాధిపతి. ఇతను పరివర్తనలో ఉన్నాడు. అంటే బుధుడేమో శుక్రుడి ప్లేస్లో, శుక్రుడేమో బుధుడి ప్లేస్లో. అంటే శుక్రుడేమో ఈ యొక్క మిథున రాశిలోను, ఆ తర్వాత బుధుడేమో వృషభ రాశిలో ఉండటం చేత దీన్ని పరివర్తన అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా శుక్రుడు చాలా బలంగా ఉండడం వల్ల ఇతనికి శుక్రమార్దశ యోగిస్తుంది అని చెప్పచ్చు. ప్రస్తుతం ఏలినాటి నడుస్తున్నటువంటి కారణాన ఇతను కొంతవరకు అనుకువగా ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు చాలా గట్టిగానే కనపడుతున్నాయి. అయితే ఎప్పుడైతే శుక్రుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయి శుక్రుడిలో రవి వస్తాడో, జూన్ 2028న ఈ యొక్క రవి ప్రవేశించడం జరుగుతుందో ఇతని లగ్నాధిపతి అంటే కర్మస్థానాధిపతి అయినటువంటి శుక్రుడిలో లగ్నాధిపతి అయినటువంటి రవి యొక్క అంతర్దశ జరగబోతుంది. కాబట్టి ఇతను ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు 100కి 100 పాళ్ళు కనపడుతున్నాయి. కానీ 2032 దాకా వేచి ఉండవలసిందే సూపర్ పవర్గా భారతదేశాన్ని చూడడానికి. అది అండి సంగతి. తెలిసింది కదా. ఉంటాను మరి, సెలవు.